మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ సత్యం ప్రసాద్. ఆర్మీలో ఉద్యోగం చేస్తూ తను టీచర్ అమ్మగా మారింది. ఇలాంటి ఒక ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. మరి ఎక్కడ అనుకుంటున్నారా? చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం గొడుగుమానుపల్లికి చెందిన రోజా అనే యువతి తను మొట్టమొదటిసారిగా 2018లో డిఎస్సి కోసం ప్రిపేర్ అయ్యింది. కానీ అప్పుడు వాళ్ళ అక్కతో కలిసి ఇదే డిఎస్సి కోసం ప్రిపేర్ అవగా అక్కడ పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేకుండా పోయింది. కానీ 2022లో తాను ఆర్మీ జాబ్లో చేరి బిఎస్ఎఫ్లో కొంతకాలం పనిచేస్తూ కానీ తన కళ మిగిలిపోవడంతో ఆ కళను సాధించుకోవాలనే తన లక్ష్యాన్ని సాధించుకునేందుకు ఆర్మీలో పనిచేస్తూనే డిఎస్సికి ప్రిపేర్ అయ్యింది. కూటమి ప్రభుత్వంలో వచ్చిన ఈ డిఎస్సి జాబ్కు ఆమె ప్రిపేర్ అయి పరీక్ష రాసి 83.16% ఉత్తీర్ణతను సాధించి ఈరోజు ప్రతి ఒక్క యువతికి ఆదర్శంగా నిలిచింది. ప్రస్తుతం రోజా సుమన్ టీవీతో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందామండి. అమ్మా నమస్తే అమ్మా. నమస్తే సార్. మొట్టమొదటిసారిగా 2018లో మీ అక్కతో కలిసి డిఎస్సి ఉద్యోగం జాబ్ కి రాశారు ఎగ్జామ్. అవును సార్. మరి డిఎస్సిని రాయాలని ఎందుకు అనుకున్నారు? అంతకు ముందు మీరేం ట్రై చేయలేదా వేరే ఉద్యోగానికి? లేదు, అప్పుడే నాది 2018లోనే డిఎడ్ కంప్లీట్ అయింది కాబట్టి అప్పుడే తొందరగానే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. 19లో 18లోనే జస్ట్ కంప్లీట్ అవడం వల్ల నాది సరిగ్గా ప్రిపేర్ అవ్వకపోవడం వల్ల జాబ్ అనేది మిస్ అయింది. అంటే మీరు టోటల్ గా మీ ఫ్యామిలీ వృత్తాంతం తీసుకున్నప్పుడు మీ నాన్నగారు ఏం చేసేవారు? మీరు ఎంతమంది పిల్లలు? మీ నాన్నకి ఎంతమంది సంతానము? వాళ్ళలో ఎవరెవరు ఎక్కడెక్కడ సెటిల్ అయినారు? మా నాన్న వ్యవసాయం చేసేవాళ్ళని. మాది పెద్ద బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, అలాంటి ఫ్యామిలీ ఏం లేదు, బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ కాదు. మా నాన్నకి 3 కుమార్తెలు, ఒక కుమారుడు. మా పెద్దక్క అంగన్వాడీ హెల్పర్ చేస్తుంది. మా రెండో అక్క ఎస్జిటిలో 2018లోనే జాబ్ వచ్చింది. ఇంకా దాని తర్వాత నేను, తమ్ముడు బీటెక్. మరి మీరు బిఎస్ఎఫ్ లో 2022కి సెలెక్ట్ అయినారు కదా, మరి టీచర్ ఉద్యోగం పైన కలగా ఉండి సడన్ గా బిఎస్ఎఫ్ వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? అవసరం అని కాదు, ఫస్ట్ టైం అటెంప్ట్ చేశాను. ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వెళ్ళాలని, అటువైపు వెళ్ళాలని ఒక ఆశ. ఇది ఏ జాబ్ లో అయినా వెళ్ళిన తర్వాత ఫస్ట్ టీచర్ కి ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి అని గట్టిగా ఉంది. సో ఫస్ట్ జాబ్ కాబట్టి వెళ్ళాను, అక్కడ ట్రై చేసి ఇందులోకి వచ్చాను. ఓకే, బిఎస్ఎఫ్ లో మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీకు టీచర్ గా జాబ్ చేయాలన్న కళ అయితే ఉండింది? అది ఫస్ట్ నుంచి అలాగే ఉంది సార్. ఫస్ట్ నుంచి అలాగే. బిఎస్ఎఫ్ కి మీరు వెళ్ళారు కదా, వెళ్ళిన తర్వాత కూడా మీరు జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండిందా ఆర్మీలో చేరినప్పుడు? అక్కడ ఉన్న సేపు కూడా ఎలాగైనా ఎప్పటికైనా టీచర్ జాబ్ చేయాలని నా కోరిక. ఏ నోటిఫికేషన్ వచ్చినా ఖచ్చితంగా చదివి, ఏ జాబ్ లో ఉన్నా ఖచ్చితంగా ఈ డిఎస్సి కోసమే చదివి జాబ్ చేయాలని. ఇప్పుడు భారతదేశంలో పౌరుడుగా పుట్టిన ప్రతి వాడికి ఒక కోరిక ఉంటుంది. అంటే ఒక ముస్లిము తన జీవిత కాలంలో మక్కాకు వెళ్ళాలంటాడు, ఒక హిందువు ఖచ్చితంగా రామేశ్వరానికి వెళ్ళాలనుకుంటారు, అదేవిధంగా కాశీ రామేశ్వరానికి వెళ్ళాలి తన జీవితంలో. కానీ ఒక భారతీయుడిగా పుట్టినోడు దేశం కోసం సేవ చేయాలనే ఆలోచన ప్రతి పౌరుడికి ఉంటుంది. అది మీకు బిఎస్ఎఫ్ లో వచ్చింది. నాకు చాలా సంతోషంగా ఉంది. బిఎస్ఎఫ్ లో ఈ విధంగా ఒక నార్మల్ ఒక అమ్మాయి, చిత్తూరు జిల్లాలో చాలా తక్కువ సార్, అక్కడ ఎవరు లేరు, మాక్సిమం 1-2 అమ్మాయిలే ఉన్నారు. ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ జాబ్ చేయడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా ఎలాగో నా కళ టీచర్ కాబట్టి అక్కడే ఉండి చదువుకొని ఈ జాబ్ లో ప్రిపేర్ అయ్యాను. ఇప్పుడు మీరు బిఎస్ఎఫ్ లో చేరినారు కదా, ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ ఇచ్చారు? ఫస్ట్ పోస్ట్ ట్రైనింగ్ లో 1 year పంజాబ్ లో జరిగింది ట్రైనింగ్. దాని తర్వాత 2 years వెస్ట్ బెంగాల్ లో జాబ్ చేశాను. వెస్ట్ బెంగాల్ లో చేశారు. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో దేశం కోసం మనం ఈ విధంగా చేస్తున్నాము అన్న ఫీలింగ్ మీకు ఏమన్నా కలిగిందా? అది దేశం కోసం అంటే అప్పుడు ఇన్వాల్వ్ అయినారా? ఖచ్చితంగా ఉంది. ఆ జాబ్ లో ట్రైనింగ్ లోనే మనకు దేశం కోసం చేయాలి అనే మోటివేషన్ ఖచ్చితంగా ఇస్తారు. ఎలాంటి వాళ్ళైనా వెళ్ళి ఇక్కడ నుంచి, అంటే ఎలాంటి దేశభక్తి లేని వాళ్ళని ట్రైనింగ్ లోనే మొత్తం ఖచ్చితంగా చేయాలి అలా ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళు అక్కడ ఖచ్చితంగా. అందులోనూ మన దేశం కోసం ఖచ్చితంగా చేయాలి అని చెప్తారు, మనకు ఉంటుంది కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత.
మీరు అక్కడ బార్డర్ లో జాబ్ చేస్తున్నారు కదా, జాబ్ చేస్తున్నప్పుడు చాలా మంది చెప్తుంటారు చాలా కష్టమైన పని, ఎందుకంటే మంచు ప్రాంతాల్లో కావచ్చు లేదా అటవీ ప్రాంతంలో కావచ్చు శత్రువులను ఎదుర్కొనేదానికి మనం ఫోర్స్కి వెళ్తాం. మరి మీరు అలాంటి కష్టాలను ఏమైనా ఎదుర్కొన్నారా? అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. చాలా క్లైమేట్ చేంజెస్ ఉన్నాయి వెస్ట్ బెంగాల్లో, కానీ చాలా చలి ఇక్కడ కంటే చాలా చేంజెస్ ఉన్నాయి. ఎక్కువ ఎండ, ఎక్కువ చలి అంతా. ఇంకా జమ్మూలో అయితే ఇంకా దారుణంగా ఉంటుంది. జమ్మూ కాశ్మీర్ లో మీకు వచ్చింది జాబ్, అంటే మీరు వర్క్ ఇప్పుడు చేస్తారు దాని తర్వాత ఇప్పుడు బెటాలియన్ మూవ్ అయ్యి అక్కడ ఉన్నాము జమ్మూ జమ్మూలో. కాశ్మీర్ లో. మరి జమ్మూ కాశ్మీర్ లో అక్కడ వాతావరణానికి ప్లస్ శత్రువుల్ని ఎదుర్కొనే పరిస్థితి కూడా మీకు ట్రైనింగ్ లోనే చూపిస్తారు కదా. ట్రైనింగ్ లోనే అలాంటిలో చెప్తారు. మీరు ఎలాంటి కష్టాలను ఎదుర్కొన్నారు? ఈ జాబ్ నాకు వద్దురాబా అనే పరిస్థితి ఏమైనా కనిపించిందా? అలా ఎప్పుడు అనిపించలేదు, కానీ డ్యూటీస్ కొంచెం హార్డ్ గా ఉంటుంది. దాని తర్వాత ఎంత చాలా డిఫికల్ట్ గా టైం, షెల్టర్, తర్వాత అక్కడ ఉన్న క్లైమేట్ చేంజెస్ కానీ వాటికన్నీ తట్టుకొని నిలబడాలి అక్కడ ఉన్న వాళ్ళు. సాధారణంగా ఏదో మీరు ఒక రైతు కుటుంబం అంటారు, అందులోనూ గ్రామీణ ప్రాంతంలో ఉన్నవాళ్ళు. అదే ఒక టౌన్ లో ఉన్నవాడైతే ఇంట్లో నుంచి అబ్బాయిని కావాలంటే బిఎస్ఎఫ్ పంపిస్తారు, కానీ అమ్మాయిని పంపించడానికి మీ ఇంట్లో వాళ్ళు ఎంత మాత్రం సహకరించారు? స్టార్టింగ్ లో పంపించడానికి వాళ్ళు కూడా వద్దన్నారు. దాని తర్వాత మళ్ళీ ఒప్పుకున్నారు సార్ వెళ్ళడానికి. అంటే మీరు కన్విన్స్ చేస్తారా? వాళ్ళే కన్విన్స్ చేసాము. ఎందుకంటే ఇంత మారుమూల గ్రామంలో ఉన్న పంజాబ్ లో ట్రైనింగ్ అంటే, పంజాబ్ ఎక్కడ ఉంటుందో తెలియదు, ఫస్ట్ మనకు ఆ భాష రాదు, మనం ఎలా వెళ్ళాలో తెలియదు, చాలా భయపడ్డారు వీళ్ళు, అందుకే వద్దన్నారు. దాని తర్వాత కన్విన్స్ చేసి ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు, పర్లేదు వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత బాగా అనిపించింది. అంటే ఇక్కడ నుంచి మీరు వెళ్ళేదానికి మీకు ముందుగానే, ఎందుకంటే మీరు ఈ 4 గోడల మధ్య ఈ గ్రామంలో పెరిగిన వాళ్ళు, మీరు అంతకు మించి మీరు బయట ప్రపంచాన్ని పెద్దగా లేదు చూసుంటారు. లేదు. సో అలాంటప్పుడు పంజాబ్ ఫస్ట్ టైం వెళ్ళారు జాబ్ కనీసం, ఎలా ఉండింది మీ ఎక్స్పీరియన్స్? ఫస్ట్ టైం పంజాబ్కి వెళ్ళినప్పుడు చాలా చలిగా ఉండేది. అది డిసెంబర్ మంత్. పంజాబ్ అంటేనే జమ్మూకి దగ్గరలో ఉన్నది. అక్కడ ఇంకా -7 degrees లో ఉంది. 7 degrees సెంటిగ్రేడ్ లో చాలా చలిగా ఉంది. దాని తర్వాత అక్కడ ఆ క్లైమేట్ చేంజ్ గా వన్ మంత్ పట్టింది సార్ అక్కడంతా సెటిల్ అవ్వడానికి. సో అప్పటి వరకు ఇక్కడ తల్లిదండ్రుల నుంచి కూడా మీకు ఏమన్నా ఫోన్ కాల్స్ రావడము, అక్కడ ఒకవేళ కష్టం ఖచ్చితంగా వస్తుంది. అలా రోజు కాల్ చేసేవారు, కనుక్కునేవారు ఎలా ఉండేది. అంటే వీళ్ళు ఏమన్నా అక్కడ అంత కష్టంగా ఉంటే జాబ్ తిరిగి వచ్చేమో అలాంటిది అలా లేదు లేదు, అలా ఏం చెప్పలేదు. కష్టమైనా చెయ్యాలి అని చెప్పారు. అలాగే చెప్పారన్నమాట. తల్లిదండ్రులుగా వాళ్ళు బాగానే ప్రోత్సహించారు దేశం కోసం. సరే, ఫస్ట్ టైం మీరు 2022లో బిఎస్ఎఫ్ పోయిన తర్వాత డిఎస్సిని కంటిన్యూ చేయాలన్న ఆలోచన మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అయింది? స్టార్ట్ అయింది ఖచ్చితంగా 2022లో సెలెక్ట్ అయ్యి 23 మొత్తం ఆ ఇయర్ మొత్తమే ట్రైనింగ్ జరిగింది. దాదాపు 11 months ట్రైనింగ్ లో అస్సలు చదవడానికి వీలవ్వదు, చదవాలన్న కోరిక ఉన్నది అక్కడికి వెళ్ళిన తర్వాత. ఎందుకంటే అంత డిఫికల్ట్ గా ఉంటుంది. పొద్దున్న లేసి ఈవినింగ్ వరకు అలాగే ఉంటుంది ట్రైనింగ్ మొత్తం, అలాగే ఉంటుంది. వర్కింగ్, పీటీ, ఫాల్ ఇన్, వెపన్, ఆ ట్రైనింగ్ అవన్నీ ఉంటుంది కాబట్టి అసలు టైం దొరకదు అక్కడ ఫస్ట్ చదవడానికి. దాని తర్వాత ట్రైనింగ్ తర్వాత మళ్ళీ నేను డ్యూటీలోకి వెళ్ళిన తర్వాత కొద్దిగా టైం దొరికేది చదువుకోవడానికి. సో అక్కడికి వెళ్ళి చదువుకున్నాను. ఓకే. అంటే మీరు చదువుకునే టైం నైట్ టైమా లేదా మార్నింగ్ టైమా? ఎలాంటి ఫ్రీ టైం మీకు ఉంటుంది? మార్నింగ్ డ్యూటీ ఉండేది, నైట్ డ్యూటీ ఉండేది. సో రూమ్ కి వచ్చి చదువుకునేదాన్ని. మీకు టీచర్ అవ్వాలి అనేది మీ కళ అంటున్నారు, మరి ఈ కళ ఎందుకు? మీకు ఆ ఇన్స్పిరేషన్ ఎవరు మీకు గైడ్? టీచరే ఎన్నుకోవాలి. ఇప్పుడు సాధారణంగా రైతు కుటుంబంలో పుట్టిన వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళ సర్కిల్లో ఉండే ఉద్యోగాలను వాళ్ళు చూసుకుంటారు, కానీ మీరు టీచర్ అవ్వాలి అనేది పట్టుదల ఎందుకు కలిగింది? లేదు, అలా స్కూల్ టీచర్స్ మోటివేషన్ కావచ్చు, దాని తర్వాత ఇంకా మనలాంటి పిల్లల్ని ఇంకా మంచిగా తయారు చేయొచ్చు అన్న దీంతోనే టీచర్ అవ్వాలని కోరుకుండేది. అలాగే డిఎడ్ చేశాను. మీకు టీచర్ వృత్తి కన్నా బెటర్ అయిన జాబ్, అంటే దేశానికి సేవ చేసే ఒక జాబ్ వచ్చిన తర్వాత కూడా ఆ ఉద్యోగాన్ని వదులుకొని ఈరోజు టీచర్ గా మారాలనుకుంటున్నారు. ఎందుకు? అక్కడుంటే దేశం కోసం నేను ఒకదాన్ని సేవ చేయొచ్చు, ఇక్కడ ఉంటే ఇలాంటి వాళ్ళని 100 పిల్లల్ని తయారు చేయొచ్చు. చాలా మంచి కాన్సెప్ట్. ఓకే ఓకే. సరే, ఇప్పుడు మీరు టీచర్ గా మారిన తర్వాత పిల్లల్లో ఎలాంటి మోటివేషన్ తీసుకురావాలని మీరు ఆలోచిస్తున్నారు? ఖచ్చితంగా తెస్తాను. ఎందుకంటే ఆర్మీలో ఎలా ఉంటుంది అది దగ్గరుండి నా కళ్ళతో చూశాను, నేను చేశాను. కాబట్టి వాళ్ళకి ఎలా
డిసిప్లిన్ నేర్పించాలి, ఎలా డ్రిల్ కానీ ఇంకా లైఫ్ లో వచ్చే సిచ్యువేషన్స్ కానీ ఎలా అడ్జస్ట్ అవ్వాలి. ఫస్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కటి మన చేతుల్లో లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలాంటి క్లైమేట్ సిచ్యువేషన్స్ కానీ ఇంకా వేరే వేరే ప్లేస్ పంపిస్తూ ఉంటారు, ప్రతిరోజు రోజు వేరే చోటుకి మారుస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ సిచ్యువేషన్స్ కి అక్కడికి చాలా డిఫరెన్సెస్. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా అడ్జస్ట్మెంట్ అనేది కంపల్సరీ అని నేర్పిస్తుంది. మీరు టీచర్ గా ఇప్పుడు ఏ సబ్జెక్ట్ ని ఎక్కువగా ఇష్టపడతారు? నాకు మ్యాథ్స్ ఇష్టం. మ్యాథ్స్ అంటే ఇష్టం అంటారు. ఇప్పుడు పిల్లల్లో చాలా వరకు కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పిల్లల్లో చాలా వరకు మోటివేషన్ అవసరం. మీరు ఒక్కసారి వన్స్ ఇప్పుడు మీ అక్కగారు టీచర్ అన్నారు, ఎస్జిటిగా పనిచేస్తున్నారు. నాకు తెలిసినంత వరకు ఆమె మీరు ఇద్దరు ఒక్కసారిగా డిఎస్సి రాసి ఆమె పాస్ అయింది, మీరు అప్పుడు ఉత్తీర్ణత సాధించలేకపోయినారు. సో ప్రస్తుతం మీ అక్కగారు ఎంత మాత్రం మోటివేట్ చేస్తున్నారు, మీరు ఆమెను ఏ విధంగా ఆదర్శంగా తీసుకుంటున్నారు? ఖచ్చితంగా మా అక్క శ్రీకాళహస్తిలో వర్క్ చేస్తూ అక్కడే స్కూల్లో వర్క్ చేస్తున్నారు. మా అక్కని చూస్తే ఇంకా చేయాలి, ఖచ్చితంగా పిల్లలకు బాగా చెప్పాలి అన్న మోటివేట్. రేపు అంటే ఈరోజు మీరు టీచర్గా జాబ్ చేసిన తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఈ రోజుకే మీకు పబ్లిసిటీ ఎక్కువగా ఉంది. మీకు పాఠం నేర్పిన గురువులు ఎవరైనా మీరేమన్నా కలవడం కానీ వాళ్ళు అప్రిషియేట్ చేయడం కానీ వాళ్ళు ఏమన్నా సలహాలు సూచనలు ఇవ్వడం కానీ జరిగింది. నిన్నే ఒక మ్యామ్ కాల్ చేశారు, 10th క్లాస్ మ్యామ్. మ్యామ్ చెప్పారు, చాలా ప్రౌడ్ అవుతున్నాము, చాలా గర్వంగా ఉంది, నా స్టూడెంట్ జమ్మూ కాశ్మీర్ వరకు వెళ్ళి తర్వాత అక్కడ చదివి మళ్ళీ ఇక్కడ జాబ్ తెచ్చుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కాల్ చేశారు కూడా సార్. మీరు అంటే హై స్కూల్ కావచ్చు లేదా ప్రైమరీ స్కూల్ కావచ్చు చదువుతున్నప్పుడు మీకు ఏ టీచర్ అంటే ఇష్టం? ఒక మార్గదర్శకంగా తీసుకునే టీచర్ ఎవరన్నా ఉన్నారా? అందరూ ఉన్నారు. ఎస్పెషల్ నాకు మ్యాథ్స్ అంటే ఇష్టం కాబట్టి కొంచెం ఎక్కువ మ్యాథ్స్ పైన కాన్సన్ట్రేట్ చేసేదాన్ని. ప్లస్ ఆ సార్ కూడా బాగా మోటివేట్ చేశారు. సార్ పేరు శేఖర్ సార్. శేఖర్ సార్. ఎందుకంటే మనం ఒక గురువుని ఆదర్శంగా తీసుకున్నప్పుడు ఆయన హైలైట్ చేయడం కూడా మన బాధ్యత. ప్రతి ఒక్కరు చేశారు, అలా కాదు, ప్రతి ఒక్క సబ్జెక్ట్ సార్ మేడం చేశారు. ఇప్పుడు ప్రస్తుతం మీరు డిఎస్సి వచ్చి టీచర్ గా జాబ్ చేసిన తర్వాత, జాబ్ లో జాయిన్ అయిన తర్వాత మీరు యువతకి ఇచ్చే సందేశం ఏమంటారు? అంటే నెక్స్ట్ ఫాలోవర్స్ ఉంటారు కదా, ఏంటి అంటే ఖచ్చితంగా పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు. అది ఈ రోజు కాకపోయినా, ఇది నాది 7 సంవత్సరాల ప్రయాణం ఒక రోజులో సాధించింది కాదు. సో ఈ రోజు కాకపోయినా 2-3 years తర్వాతనే ఖచ్చితంగా ఆ జాబ్ కొట్టి చూపిస్తాం. కూటమి ప్రభుత్వం మొదటిసారిగా 16,347 పోస్టులు వేసింది. మీరు దీని అంటే గత ప్రభుత్వం కావచ్చు, అంతకు ముందు కావచ్చు, పోస్టింగ్స్ ఇవ్వడం పట్ల ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఇన్ని పోస్టింగ్ ఇచ్చింది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేయాల్సిందే. ఎందుకంటే ఫస్ట్ వస్తానే మెగా డిఎస్సి ఇస్తానన్నారు, ఫస్ట్ చేసింది కూడా వాళ్ళ ఆ పనే. ఫస్ట్ మెగా డిఎస్సి పైనే సంతకం చేశారు. ఆ విధంగానే నోటిఫికేషన్ ఇచ్చి 150 రోజుల్లోనే నోటిఫికేషన్ అనేది కంప్లీట్ చేసేలా చూస్తున్నారు. సో మొదటిసారి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోబోతున్నారు త్వరలో. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? సీఎం చేతుల మీద నాకు చాలా ఆనందంగా ఉంది. అందుకే అక్కడ జాబ్ నుంచి నిన్నే వచ్చాను, అపాయింట్మెంట్ లెటర్ తీసుకుందామని. బట్ పోస్ట్ పోన్ అయింది, ఖచ్చితంగా తీసుకుంటాను. మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? అంటే తొలిసారి సీఎం దగ్గర పోయి అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకుంటారు. ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే అపాయింట్మెంట్ లెటర్స్ అనేది లాస్ట్ డిఎస్సి అలాంటి వాటిలంతా డైరెక్ట్ ఇంటికి పంపించేవాళ్ళు, లేదంటే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో ఇచ్చేవాళ్ళు. ఇక్కడ మన సీఎం గారు ఇంతమంది 16,000 మందిని ప్రతిష్టాత్మకంగా తీసుకొని అక్కడ అందరికీ అపాయింట్మెంట్ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. సో ఇప్పుడు మీలో తీసుకుంటే 3 స్పెషల్ ఉందండి. ఒకటి, మీరు రైతు కుటుంబం, చిన్నప్పటి నుంచి మీ ఇంట్లో వాళ్ళకి వ్యవసాయం హెల్ప్ చేస్తూ వ్యవసాయం పట్ల ఇప్పుడు మీకు అవగాహన ఉంటుంది. పాడి పరిశ్రమ కావచ్చు లేదా వ్యవసాయం కావచ్చు, అంటే రైతు కుటుంబం ఒకటి. రెండోది మీరు బిఎస్ఎఫ్ పోయారు కదా, అట్లా ఆర్మీగా ఒకటి, ఈరోజు చదువు టీచర్ గా. సో 3 కోణాల్లో మీలో ఉన్నాయి. ఈ 3 కోణాలు కూడా దేశానికి పట్టుకోవాలి లాంటిది. దీంట్లో ఏది మీరు ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు? ఖచ్చితంగా రైతు కుటుంబం నుంచి వచ్చిందని కాబట్టి రైతుకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాము. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది రైతుకి. సో ఇంకా ఆర్మీ అంటే ఆర్మీ టీచర్ ఇవన్నీ తెలిసిందే. ఖచ్చితంగా మనకు దేశ సేవ అనేది సైనికులు లేకపోతే మనం ఈరోజు ప్రశాంతంగా ఇలా ఉండలేము.
నాకు చాలా హ్యాపీగా ఉంది. అన్ని ఫీల్డ్స్ లో ఇలా నేను ఉన్నాను, ఒక భాగంగా ఉన్నాను. నిజమే అండి. మీరు యువ సైనికులుగా మూడు ఫీల్డ్లో కూడా బాగా రాణించగలిగారు. ఈరోజు మంచి పేరు ఉంది. కానీ రైతు అని మీరు చెప్పడం గురించి నేను అడుగుతున్నాను. ఈరోజు రైతు పరిస్థితి చాలా దారుణంగా ఉంది అంటున్నారు. అంటే ప్రత్యక్షంగా మీ నాన్నగారు పడుతున్న కష్టాలను మీరు చిన్నప్పటి నుంచి చూస్తున్నారు. మరి ప్రభుత్వాన్ని మీరు ఏమని కోరుతున్నారు? రైతుల కోసం ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని మీరు అనుకుంటున్నారు? రైతు పండించిన దానికి తగిన ధర ఉంటే ఈజీగా వాళ్ళు గిట్టుబాటు ధర కల్పించాలనుకుంటున్నారు. ఒక రైతు కుటుంబం నుంచి సాధారణ యువతి తను రైతుగా కాకుండా అదేవిధంగా BSF లో జాబ్ చేస్తూ ఈరోజు టీచర్గా డిఎస్సిలో ఎంపికైన తర్వాత BSF ఉద్యోగాన్ని కూడా తను రాజీనామా చేసి టీచర్గా వృత్తిలోకి రావడం చాలా గొప్ప విషయం. కానీ ఆమె చెప్పిన సమాధానం ఏమంటే, ఒక రైతుగా ఉంటే ఆ కుటుంబానికి మాత్రమే పరిమితం, అదే ఒక BSF అయితే దేశానికి మాత్రమే పరిమితం. కానీ ఒక టీచర్గా ఉంటే ఎంతో మంది యువ సైనికులను, రైతులను, అన్ని రంగాల్లో ఉన్న రాణించే పెద్ద పెద్ద నేతలను తయారు చేసే ఒకే ఒక ఆయుధం టీచర్ అని, అందుకే టీచర్ వృత్తిని ఎంచుకున్నామని ఈరోజు రోజా గారు చెప్తున్నారు. ఎనీవే, సుమన్ టీవీ తరఫున ఉద్యోగం సాధించిన రోజా గారికి శుభాకాంక్షలు.